హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ బాగుండాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఈరోజు మీ ముందుకైతే నేల చిక్కుడు పిక్కలు రాబ కూరతో మీ ముందుకైతే వస్తాను. చూడండి ఎలా ఉంటుందో. రాబా అంటే ఏంటో అని మీరు అనుకోవచ్చేమో. రాబా అంటే వరిపిండితోని పిక్కల కూరలో కలుపుతారు ఫ్రెండ్స్. ఒకసారి పిక్కల కూర అయితే వండడానికి వెళ్ళిపోదాం. ఓకేనా ఫ్రెండ్స్? ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకోవచ్చు. ఉల్లిపాయలు అయితే వేగిపోయి టమాటీలు వేసుకోవచ్చు. చూడండి, టమాటీలు అయితే ఉడికిపోయి కారం వేసుకోవచ్చు. సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవచ్చు. అయితే ముందుగా ఉడకబెట్టిన పిక్కల్ని వేసేసుకుంటున్నాను. మా వైపు అయితే ఈ పిక్కల్ని నేల చిక్కుడు పిక్కలు అంటాము. మీ వైపు ఈ పిక్కల్ని ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దీంట్లోకి చింతపండు పులుపు అయితే వేసుకోవాలి. పులుపు అయితే వేసుకున్నాం కదా. ఈ పులుసు మరిగేలోగా నేనైతే ముందుగానే బియ్యాన్ని కొన్ని బియ్యాన్ని అయితే నానబెట్టుకున్నాను రాబ పోయటానికి. ఇది మిక్సీలో వేసి ఆడించుకుందాం. నా దగ్గర వరిపిండి లేదు ఫ్రెండ్స్, అందుకే నేనైతే ముందుగా ఒక గంట ముందు బియ్యాన్ని అయితే నానబెట్టి నేను మిక్సీలో ఎట్టి ఆడిచ్చాను. ఇలా మిక్సీలోని బియ్యం వేసి ఆడించుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి, కొంచెం మెత్తగా అయితే ఆడించుకోవాలి. ఇగో ఇలా. పులుసు అయితే మరిగిపోయింది. ఇందాక చూపించాను కదా, బియ్యాన్ని నానబెట్టి మిక్సీ అయితే ఆడిచ్చాను. పులుసు మరిగిపోయిన తర్వాత ఈ రాబ అయితే వేసుకోవాలి. ఇది కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి, లేకపోతే వండల్లా కట్టేసి పిండిలా అయితే ఉండిపోద్ది ఫ్రెండ్స్ పులుసు మొత్తం. స్లోగా వేసుకొని కలుపుకోవాలి, లేకపోతే ఉండలు కట్టేస్తాయి. చూడండి,
పిక్కల కూర అయితే అయిపోయింది. ఇలా రాబేసి వండితే మా ఏజెన్సీలోని చాలా ఇష్టంగా తింటారు ఈ కూరని. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.